వెల్కమ్ టు త్రిబుల్ ఫ్యామిలీ లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు ఖతార్లో అయితే ఖతార్ స్పోర్ట్స్ డే ఈరోజు. సో ఆంధ్ర కళా వేదిక వాళ్ళు ఇక్కడేమొచ్చి స్పోర్ట్స్ డే అరేంజ్ చేశారు. డిఫరెంట్ స్పోర్ట్స్ అంట. మళ్ళీ మనం మెమరీస్ బ్రింగ్ బ్యాక్ అని చైల్డ్హుడ్ మెమరీస్లోకి వెళ్ళిపోవచ్చు. అలాంటి స్పోర్ట్స్ అని చెప్తున్నారు. చూద్దాం, ఎంజాయ్ చేద్దాం కూడా ఈరోజు మనం. ఇదంతా కూడా ఈరోజు స్పోర్ట్స్ డేకి వక్రా పార్క్లోని పెట్టారు. కానీ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే అన్నిటికన్నా క్యామిల్స్ బాగా నచ్చాయి. ఒకే దగ్గర చాలా క్యామిల్స్ ఉన్నాయి. ఈ క్యామిల్స్ అన్నీ. ఇది బీచ్ పక్కన వ్యూ మాట. బీచ్ కూడా బాగుంది. మెయిన్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. డైలీ కొంచెం చలి ఉంటుంది, బట్ ఈరోజు అయితే చలి లేదు. పిల్లలు ఆడుకోవడం కూడా మంచిగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవబోతుంది. ఒక్కొక్కరు వస్తున్నారు, చూద్దాం. ఆంధ్ర కళా వేదిక ఏకేవే ఏజ్ గ్రూప్ వైజ్ ఏజ్ గ్రూప్ లో డివైడ్ చేసి సేమ్ ఏజ్ వాళ్ళని ఒకసారి, కొంచెం పెద్దవాళ్ళని ఒకసారి అలా ఆడిస్తున్నారు. వీళ్ళందరికీ పిల్లలంతా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి మంచి హుషారుగా ఉన్నారు. అక్కడ ఖోఖోకి రెడీ చేస్తున్నారు అందరికి. ఈ బ్లాక్ టీ షర్ట్స్ అందరూ వాలంటీర్స్. వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేయడం ఎక్సెట్రా, ఇంకా ఫుడ్ కోసము, ఫస్ట్ ఎయిడ్ కిట్ల కోసం అంతా అన్నమాట. ఈ వాలంటీర్స్ అంతా రెడీగా ఉన్నారు. నమస్కారం. ప్రతి ఏటా మేము జరుపుకుంటున్న ఈ ఖతార్ నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకను ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఆంధ్ర కళా వేదిక వారు, మేనేజ్మెంట్ కమిటీ అందరం కలిసి ఎంతో చక్కగా కార్యక్రమాన్ని తలపెట్టాము. అండ్ ఎంతో సక్సెస్ఫుల్గా, ఎంతో దిగ్విజయంగా కూడా కార్యక్రమం జరుగుతున్నది. మీరు చూడొచ్చు వెనకాల మన ఈ లేడీస్ కబడ్డీ కూడా గేమ్ జరుగుతున్నది. లాస్ట్ గేమ్ అందరూ ఖోఖో నిర్వహించాం, మన సంచులాట నిర్వహించాం, తర్వాత టైర్ ఆట ఆడారు పిల్లలందరూ, ఖోఖో ఆడారు, జెంట్స్ కబడ్డీ ఆడారు, అన్ని ఆటలు ఆడారు. సో ఇంత చక్కగా ఈ ఖతార్ నేషనల్ డేని నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ విచ్చేసిన కృష్ణకుమార్ గారికి, ప్రసాద్ గారికి, హరీష్ గారికి, రమణయ్య గారికి అండ్ నందిని గారికి, వీరందరికీ, శ్రీధర్కి కూడా, అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కార్యవర్గ శ్రీలందరికీ కూడా నా తరపు నుంచి మరొకసారి అభినందనలు. ఇంత కూడా వచ్చేస్తాడు. ఆ ఏజ్ వాళ్ళంతా రెడీ అవుతున్నారు. లేదు గేమే, ఎవరు ఒక్క కాదు. తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్. గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయి అందరం వచ్చేసారు. లేడీస్ కి ఖోఖో స్టార్ట్ చేస్తున్నారు. టీమ్స్ అన్ని డివైడ్ చేసుకుని నేమ్స్ రాసుకుంటున్నారు. పిల్లలకైతే గేమ్స్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ. చెప్పాను కదా, చిన్నప్పుడు గేమ్స్ అన్ని మళ్ళీ రీకలెక్ట్ లాగా అంతా మళ్ళీ మంచిగా ఆడుతున్నాం. నేనైతే స్వచ్ఛమైన తెలుగులో ఇది సంచులాట అనే చెప్తున్నాను. నేనైతే నాకు బాగా ఇష్టం. నీ పేరేంటి? తీయండి, సైకిల్ తీసి మళ్ళీ రొటేట్ చేయండి.
హెల్దీ రెసిపీ రెడీ చేస్తున్నారు అందరి కోసం. రెసిపీ కొంచెం చెప్పండి. ఇది టీ. రీల్ చేయండి బాబు. ఈచ్ టీమ్ కి 10 minutes టైం ఉంటుంది. ఏ టీమ్ ఎవరు ఎక్కువ మందిని అవుట్ చేస్తే వాళ్ళు విన్నరు. ఓకేనా? సో అవుట్ ఎంత మంది చేస్తారు అనేది మ్యాటర్ అక్కడ. సో 10 minutes. మా టీం అంతా రెడీ. ఖోఖో బ్యాచ్. పెద్దవాళ్ళందరికీ ఈ గోల్డ్ సన్ స్లాట్ స్టార్ట్ అయింది. నేను కూడా వెళ్తున్నా ఫోటోకి. పళ్ళు కొమ్మలు కలిపి కోసేస్తున్నారు రేగు పళ్ళుని. అందరూ ఇంటికెళ్ళి అందరూ నాటుతారుగా. కబడ్డీ జెంట్స్ కబడ్డీ 2 పవర్ఫుల్ టీమ్స్. Rotate, rotate, rotate. Not in a hurry. Rotate, rotate. Wait for a chance. Line touch చేసేస్తారు. సర్కిల్ కి అవుట్ సైడ్ ఉండాలి. సర్కిల్ కి అవుట్ సైడ్ ఉండనమ్మా. Stay away from the circle. Stay away from the circle. Hey Rohit, బయటికి రా. Touch, touch, touch. ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆటలన్నింటినీ మళ్ళీ ప్రవేశపెట్టి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తున్న ఆంధ్ర కళా వేదిక వారికి చాలా చాలా ధన్యవాదాలు. చిన్నప్పుడు మొదటి స్ఫూర్తులు అవన్నీ గుర్తు వచ్చేలా చేశారు. ఇలాంటి ఆడుతుంటే చాలా ఆనందంగా. లేడీస్ ఖోఖో గేమ్ చాలా ఎక్సైటింగ్ అవుతుంది. కమాన్ కమాన్ కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. రొటేట్ రొటేట్ రొటేట్. అంటే సర్కిల్ పెద్ద అయిపోయింది. రొటేట్ రొటేట్. డోంట్ బి ఇన్ ఎ హరీ. రొటేట్. డోంట్ బి ఇన్ ఎ హరీ. వెయిట్ ఫర్ ఎ ఛాన్స్. రొటేట్ రొటేట్. డోంట్ బి
మధ్యలో పోతుంది. ఏకేవి దయ వల్ల ఇగో ఇంకొకటి కూడా చెప్తాను. మీరు చెప్పాలి. ఇప్పుడు అంతే బ్యాక్వర్డ్ డైరెక్షన్ రాకూడదు. నీకు ఓన్లీ సార్ సార్ ఇప్పుడు పిల్లలందరికీ కచీఫ్ గేమ్ స్టార్ట్ చేశారు. 2 టీమ్స్ గా డివైడ్ చేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలాగా ఏంటి, ఎవరి తర్వాత ఎవరు రావాలి అనేసి. వాళ్ళంతా మంచిగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఎవరిని పిలుస్తారా, ఏ నెంబర్ పిలుస్తారని. వాలంటీర్స్ రెడీగా ఉన్నారు, కిడ్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఎప్పుడో చిన్నప్పుడు ఆడడం, ఇప్పుడు ఎక్కడ ఆడట్లేదు కూడా పిల్లలకి. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ గేమ్ స్టార్ట్ చేశారు. థైరాయిడ్ తాకేయండి. పాట డాన్స్ చేసుకుంటారు వీళ్ళిద్దరు. విన్నింగ్ మూమెంట్స్ ఇటువైపు అమ్మా. వీడియో అయితే సో ఈ రోజు మనం ఆంధ్రకళా వేదిక లాస్ట్ ఇయర్ మేము బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ప్రతి ఏటా నిర్వహించే క్యాలెండర్ ఈవెంట్స్ లో భాగంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ డే అనే కార్యక్రమాన్ని కూడా గత సంవత్సరం కూడా నిర్వహించాము. మీరందరూ కారణం అన్నది ప్రత్యేకంగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా మరొకసారి ఈ రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ వచ్చిన వారందరికీ వీళ్ళంతా ఖోఖోలోని విన్నర్స్, ఖోఖో టీం విన్నర్స్ అందరూ. మరి సాయంకాలం అడగండి. మంచి మాట అన్నారు. వీళ్ళిద్దరే నన్ను బ్యాన్ చేసేస్తారు. వచ్చిందా? ఉండేది 4 ఫోటోలు తీస్తున్నా. అదేంటండి, లేడీస్ కు ప్రైజ్ వస్తే ఆ లైన్ లో వచ్చి ఎత్తుకోవాలి. అక్కడ ఎక్కడన్నారు మరి నాకు కాదు, వాళ్ళ కోసం. ఆయన ఎత్తుకోవాలంటే ఇంట్లో ఇల్లు ఎత్తుకుంటాడు.
అందరికీ మరో చిన్న విన్నపం. ఒక బనానా ఆరెంజ్ ఒక్కొక్క మనిషికి అరేంజ్ చేయడం కూడా జరిగింది. అందరి కోసం ఫ్రూట్స్ అందరికీ మరో చిన్న విన్నపం. ఫైనల్ గా అందరికి ఒక బనానా ఆరెంజ్ ఇస్తున్నారు. అందరూ బాగా టైర్డ్ అయిపోయి అలసిపోయారని చెప్పేసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. ఫైనల్ గా గేమ్స్ అన్ని ఫినిష్ అయిపోయి ఖచ్చితంగా ఖోఖో, టైర్ ఆట, కబడ్డీ పిల్లలకి లాస్ట్ మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Thank you so much everyone, and please like, share and subscribe my channel. Thank you. Bye bye.